నమస్తే సార్. నమస్కారం. మొత్తం మీద తీసుకుంటే రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మీకు మంచి పరిచయం ఉండేది అంటారు. సో ఇంకా సీఎం గారుగా వచ్చినప్పుడు దేవాలయానికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటాం కదా, ప్రధాన అర్చకులుగా ఆయన రిసీవ్ చేసుకోవడం. వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేదు. వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఓకే గురు, వాటిని పక్కన పెడితే మీరు ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు ఆ సమయంలో వస్తారు, ఆయన రిసీవ్ చేసుకోవడం, తర్వాత ఆయనకు లోపల తీసుకెళ్ళి ఆయనకు ఐతిహ్యం అంటారు దాన్ని, అంటే స్వామివారిని గురించి హారతి చేస్తూ స్వామివారిని గురించి చెప్పడం, తర్వాత ఆశీర్వాదం చేయడము, ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి ఆశీర్వచనం వచ్చి. బయట సోషల్ మీడియాలో ఒక వీడియో ఇటీవల ఎక్కువ ట్రోల్ అవుతుంది స్వామి. ఒకసారి స్వామివారికి వినియోగించిన పూలను మళ్ళా తిరిగి వినియోగించకూడదు, ఒకసారి వాడిన తర్వాత అది నిర్మాల్యం అవుతాయి, అలా నిర్మాల్యమైన పూలను ఇక ఏదానికి కూడా మనం వినియోగించరాదు అంటారు. కానీ చాలా దేవాలయాలలో అలా నిర్మాల్యమైన పూలతో ఊదబత్తీలను తయారు చేస్తున్నారు, తిరిగి స్వామివారికే వాటిని అగరబత్తీలను అంటిస్తున్నారు అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? మనకు శాస్త్ర ప్రకారంగా నిర్మాల్యం అనేది తీసేయాలి. నిర్మాల్యం అన్నప్పుడు ఒకసారి ఆ స్వామివారికి అలంకారం చేసిన తర్వాత, ఆ రాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు అది భూభారం అయిపోతుంది. భూమి ఎంత భారం ఉందో అంత భారం అయిపోతుంది. కాబట్టి నిర్మాల్యం తీసేయాలి. నిర్మాల్యం తీసిన తర్వాత దాన్ని ఎవ్వరూ కాలితో తక్కకుండా అపవిత్రం చేయకుండా తీసి దాన్ని విసర్జన చేయాలి. లేకపోతే ఆలయంలో ఉండే వృషక్సేనుల వారికి అలంకారం చేయాలి, పరివార దేవతలకి అలంకారం చేయాలి అనేది శాస్త్రం, అంతే. ఇంకా దాన్ని అగరబత్తులు చేయొచ్చా చేయకూడదా అనేది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. దాన్ని అపవిత్రం చేయకూడదు అనేది మాత్రం చెప్పింది. స్వామివారి దర్శనం కోసం ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా తరలి వస్తుంటారు. ఇటీవల కానీ ఇతర మతస్థులు కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు ఇక్కడికి. అంత దూరం వచ్చిన వారు తీరా దేవుడి దగ్గరికి వచ్చేలోపు ఒకసారిగా కళ్ళు మూస్తారు. అలా కళ్ళు మూర్చి తెరిచే లోపల అలా వెళ్ళిపోతుంటారు దర్శనం దగ్గర. కళ్ళు మూయొద్దండి అంటుంటారు స్వామి. ఎందుకు అలా అంటుంటారు? చాలా అంటే కళ్ళు మూస్తేనే వాళ్ళు ఏదో దేవుణ్ణి ప్రార్థించినట్టుగా అవుతుంది, కానీ కళ్ళు తెరవండి అంటుంటారు అనమాట. అంటే మీకు ఇచ్చే అవకాశం 2-3 సెకండ్ల కన్నా ఉండదు కదా, స్వామివారిని కళ్ళు తెరిచి చూడండి అని చెప్తారు. ఓకే. అవకాశాన్ని వదులుకోవద్దండి అని. ఓకే సార్, వైఖానస ఆగమ ప్రకారము అంటే స్వామివారికి ప్రతిరోజు కూడా ఎలాంటి నైవేద్యాలు పెడుతుంటారు? ఈ రోజు నైవేద్యం ప్రత్యేకంగా ఉంటుందా, రోజువారీ ఒక రకంగా ఉంటుందా? ఆయా సమయాలను బట్టి ఉంటుంది. ఒకే రోజులో వేరే సమయాల్లో వేరే సమయంలో ఏమేమి పెడతారు ఒకసారి? వేరే నైవేద్యాలు ఉంటాయి. ఉదయం సుప్రభాతంలో స్వామివారికి దారోష్ణం అంటే ఆవు పొదుగు నుంచి పిండిన వెచ్చటి పాలు నైవేద్యం చేస్తాము. కొత్త నవనీతం నైవేద్యం పెడతాము. తర్వాత స్వామివారికి ఆరాధన అంతా అయిన తర్వాత ప్రాతకాల నివేదన అంటారు, బ్రేక్ఫాస్ట్ అంటారు, బాలభోగం అంటారు దాన్ని. బాలభోగంలో స్వామివారికి మాత్ర అన్నం, పాలు, పెరుగు, మీగడ, వెన్న కలిపిన అన్నం, మాత్ర అన్నం. తర్వాత ముద్గా అన్నం అంటే కట్టె పొంగలి, తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర, చక్కెర పొంగలి, గుడ అన్నం. తర్వాత లాడూకం లడ్డు, మాషాపూపం వడ, చక్రాపూపం అనే దోశ, గుడాపూపం అనే అప్పం, ఇవన్నీ నైవేద్యం అవుతాయి. తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత అప్పుడు మళ్ళీ శుద్ధాన్నం, కదంబం, సీర మొదలైన నివేదన అవుతాయి. రాత్రి నివేదనలో స్వామివారికి మరీచి అన్నం అంటే మిరియాల అన్నం, దోశ, చక్కెర పొంగలి నివేదన అవుతుంది, కదంబ నివేదన అవుతుంది. తర్వాత స్వామివారు ఏకాంత సేవలో పడుకున్నప్పుడు స్వామివారికి కాచి చక్కెర వేసిన పాలు, ఆవు పాలు, జీడిపప్పులు, బాదం పప్పులు నెయ్యిల్లో వేయించినవి, ఆయా ఋతువుల్లో దొరికే ఫలాలు, పళ్ళు తరిగి ఇవి నైవేద్యం అవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల గురించి ఒక వివరిస్తారా మీరు భక్తుల కోసం? ఈ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్ట ఏంటి? ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది? బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార దినోత్సవాలు అంటాము. అంటే స్వయంభూ మన్వంతర కాలంలో, ఆది కృతయుగంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా
చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కూడి ఉన్న శుభయోగ శుభలగ్నంలో స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో దిగారు. ఆ పుణ్యదినాన్ని మనం అవతార దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. బ్రహ్మోత్సవాలు ఆ రోజు నుంచి ముందుకు 9 రోజులు వెళ్ళి అంకురారోపణతో ప్రారంభమయ్యి 9వ రోజు ఆ శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి స్వామి పుష్కరిణి తీరంలో అవభృత స్నానం, చక్ర స్నానం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం ధ్వజ అవరోహణం జరుగుతుంది. ఇది మనం జరుపుకునేది. ఈ అవతార దినోత్సవాలని 9 రోజులు ఎలా జరపాలి, ఏ ఏ మంత్రాలు, ఏ ఏ క్రియలు, మంత్రభాగం, క్రియాభాగం, వీటన్నిటినీ కూడా ఏర్పరిచింది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ క్లుప్తోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అని, బ్రహ్మోత్సవ మహోత్సకాయ శ్రీ వెంకటేశాయ నమః అని సహస్రనామంలో. అంటే బ్రహ్మచేత క్లుప్తీకరించబడిన ఉత్సవాలు జరుపుకునే స్వామి అని పేరు. కాబట్టి బ్రహ్మచేత జరిపించే ముహూర్తాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈరోజు కూడా స్వామివారి ఊరేగింపులో మొట్టమొదట చిన్న కొయ్య తేరులో బ్రహ్మ అరూపంగా, రూపం లేకుండా వస్తాడనేది ప్రతిరోజు మనం చూడవచ్చు. కొయ్య తేరులో వస్తారు. అంటే బ్రహ్మోత్సవం యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తూ స్వామివారి యొక్క ఉత్సవ సేవలన్నింటినీ కూడా ఆయన జరిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది బ్రహ్మోత్సవం అని. సంవత్సరంలో జరిగే స్వామివారి యొక్క అవతార దినోత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారు ఉదయం సాయంకాలం వేరు వేరు వాహనాల్లో వస్తారు. ఈ వాహనాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా అదే పరిమాణాలతో, అదే లక్షణాలతో, అదే భంగిమలతో ఏర్పడినవి. శిల్పశాస్త్ర ప్రకారంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ స్వామివారి సేవలో ఉంటాయి. ఏనుగుల్లో ఉత్తమోత్తమైనవి ఐరావతం, 4 దంతాలు ఉన్న తెల్లటి ఏనుగు, ఇంద్రుడి ఏనుగు అది. తర్వాత ఉచ్చైశ్రవం అనే గుర్రం, రెక్కల గుర్రం. సర్పాలకు రాజైన ఆదిశేషుడు, పక్షులకు రాజైన గరుత్మంతుడు, జంతువులకు రాజైన సింహం, తరువాత కోరిన వాటినన్నీ ప్రసాదించగలిగే కల్పవృక్షం, సర్వం సహా చక్రవర్తులకు సర్వభూపాల వాహనం. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ కూడా స్వామివారి సేవలో వాహనాలుగా ఉపయోగించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మహా ఉత్సాహంగా ఉంటారని సకల దేవతలందరూ కూడా, బ్రహ్మాది త్రిమూర్తులు, ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాది దేవతలు, సూర్యచంద్రాది దేవతలు, ఇవి కాకుండా దేవతాగణాలైన కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, అప్సరో గణాలు మొదలైనవన్నీ, ఇవి కాకుండా బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, యోగులు, వీరందరూ కూడా ఆరూపంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని, అందుకే గరుత్మంతుడు ధ్వజస్తంభం పైన ఈ 9 రోజులు ఉండి గరుడ ధ్వజం ద్వారా ఉండి దేవతలందరినీ ఆహ్వానిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడనేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన ఇవన్నీ కూడా నియమాలు. ఇవన్నీ ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మహా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి భక్తులు దర్శనం చేసుకొని స్వామివారిని ఏది కోరుకున్నా స్వామివారు ఆ ఉత్సాహంలో భక్తులకు అనుగ్రహిస్తాడనేది శాస్త్రంలో చెప్పబడింది. ప్రధాన అర్చకుల పదవి నుంచి అయితే తొలగించారు, కోర్టుకు వెళ్ళారు. అది పక్కన పెట్టచ్చు, మీ వయసు రీతిలో ఏదో ఒకటి పాలక రాజ్యం. మరి ఆగమ సలహా మండలి దానికి వయసుకి సంబంధం లేదు, ఎవరైనా సలహా ఇవ్వచ్చు, సలహాదారులుగా ఉండవచ్చు. కానీ ఆ వ్యవస్థ నుంచి కూడా మిమ్మల్ని ఎందుకు తప్పించారు? అంటే మీరు ఇచ్చే సలహాలు నచ్చకనా, అంటే ఏంటి అసలు? సలహా అనేది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది కాదు. అది శాస్త్రం ఏం చెప్తుందో అదే సలహాగా చెప్తాం. అదే కదా, రమణ దీక్షితులు ఏది చెప్పినా శాస్త్రాన్ని అనుసరించి చెప్తారు కదా. అవును, శాస్త్ర విరుద్ధంగా ఏం చెప్పారు కదా. అవును. మరి శాస్త్రానికి అనుగుణంగా శాస్త్ర పద్ధతిగా చెప్పే
రమణ దీక్షితులు గారి సలహాలు పాలక మండలికి నచ్చక పక్కన పెట్టారా, లేదంటే మీరే దూరం అయిపోయారా ఆగమ సలహా మండలికి? ఇద్దరూ కారణం కాదు, భగవంతుడే కారణం. ఆ నెపాన్ని మీరు భగవంతునిపై ఎలా నెడతారు, మీ తాతగారి పైన ఎలా నెడతారు మీరు? అవును, మరి ఇప్పుడు మానవ తప్పిదం కదా. లేదు. అంటే నా సేవకు నువ్వు దూరం కావని దేవుడు సూచించారా? నేను ఒక పనివాడిని పెట్టుకుంటాను, ఒక డ్రైవర్ని పెట్టుకుంటాను. వాడు నాకు నచ్చందో, లేకపోతే నన్ను గురించి చెడ్డగా మాట్లాడడమో, తెలుసో తెలియకో నేను చెప్పిన పని చేయకపోవడమో అట్లాంటిది ఏదైనా చేశాడనుకో, లేకపోతే నన్ను గురించి లోపాలు చెప్పడమో చేశాడనుకో, నేను అతన్ని బయట పంపించేస్తాను కదా. కాబట్టి నేను తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, అందుకని స్వామివారు నాకు శిక్ష వేసి ఉండొచ్చు. దానికి టీటీడీ బోర్డు ఒక కారణంగా ఉండొచ్చు అంతే. అంతేగాని ఏమో నేను స్వయంకృతాపరాధం అని నేను అనుకుంటాను. నేనే ఏదో తప్పు చేశాను, నాకు శిక్ష పడిందని అనుకుంటాను అని మీరు అనుకోవచ్చు. మీ మనసును మీరు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఆ నెపాన్ని మీ తాతగారుగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నెట్టడం, స్వామివారిని మళ్ళీ క్షమాపణ అడిగి ఆయన మనసు చల్లబడిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి స్వామివారు అవకాశం ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ప్రధాన అర్చక పదవి ఎందుకు కోరుకుంటున్నారు? ప్రధాన అర్చకం అనేది అది 97లో ఏర్పడిన పదవి. అంతకుముందు ప్రధాన అర్చక అనేది పోస్ట్ లేదు. మిరాస్దారుగానే ఉండేవాళ్ళం, మిరాస్దారులుగా అందరూ సమానంగా ఉండేవాళ్ళం. ప్రధాన అర్చకులు అనేది లేదు. అది అర్చక కుటుంబాల మధ్య ఒక వైషమ్యాన్ని ఏర్పరిచింది. అది అంతే. ఏర్పరిచింది మిరాషి వ్యవస్థనా, పాలక వ్యవస్థనా? అది చట్టం. చట్టం చేసింది ఎవరు? దేవుడు కాదు కదా, పాలకులు కదా. చట్టాలు తయారేది ఎక్కడ? చట్టసభల్లో. ఆ చట్టసభల్లో ఎవరు ఉంటారు? కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి. పర్యవసానాలు అవగాహన లేకపోవడం వల్ల వచ్చే వైపరీత్యాలు ఇవన్నీ. మన సనాతన ధర్మం మీద, ప్రాచీన సాంప్రదాయాల మీద అవగాహన లేకపోవడం వల్ల, వంశపారంపర్య అర్చకత్వం వల్ల ఏమి మంచి జరుగుతుంది, దీనివల్ల ఏమి లాభము, ఎన్ని దేవాలయాలను మనం పరిరక్షించుకోగలిగాము, ఇవన్నీ ఈ అవగాహన అవధి లేకపోవడం వల్ల జరిగే వైపరీత్యాలు ఇవన్నీ. ఇవి కలియుగంలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ఎన్నో చూస్తున్నాం. కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఈ సందర్భంలో భక్తుల తాకిడి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. విరివిగా లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. మరి ఆ భక్తులకు మరింత మంచి దర్శనం కల్పించడానికి, వచ్చిన భక్తులందరికీ కూడా సమయంలో దర్శనం కల్పించడానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అది అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన విషయాలు, నేను కాదు కదా. నేను స్వామివారికి ఆరాధన చేయడం వరకే నా పని. 50 సంవత్సరాల పాటు స్వామివారికి ఆరాధన చేసిన మీరు మీ అనుభవంలో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అసలు నాకు అది సంబంధం లేని విషయం. నేను ఇప్పుడు స్వామివారికి శాస్త్ర ప్రకారంగా నేను ఆరాధన చేస్తాను, సుప్రభాతం నుంచి ఏకాంత వరకు. ఎవరు వచ్చి కూర్చుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరు వచ్చి చూస్తున్నారనేది. కొద్ది సమయం భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి తీర్థం ప్రసాదం ఇస్తాము, లేకపోతే తలుపులు వేసుకొని వెళ్ళిపోతాం. ఇంతకుముందు జరిగింది అదే, ఇప్పుడు ఎన్నో గుళ్ళల్లో జరుగుతున్నదే అదే. ఒక్క భక్తులు వచ్చినా సరే, 1,00,000 మంది వచ్చినా సరే, ఆ ఒక్క భక్తులు లేకున్నా సరే, నేను స్వామివారికి చేసే ఆరాధనలు నేను పూర్తిగా చేస్తాను, మనస్తృప్తిగా చేస్తాను, స్వామివారిని సంతోషపరుస్తాను. అంతేగాని ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది, వాడు దరిద్రుడా లేకపోతే చక్రవర్తి అనేది నాకు అనవసరం, నా పరిధిలో లేదు అది. ఓకే స్వామి, కాలాతీతమైంది. ఫైనల్గా ఒకే ప్రశ్న. ఏడుకొండల స్వామి సర్వాంతర్యామి కదా, ఏ ఊర్లో వెళ్ళినా ఏడుకొండల స్వామి గుడి ఉంటుంది, విగ్రహం ఉంటుంది. ఇక్కడ అమెరికాలో కూడా అక్కడ ఆలయాలను ప్రతిష్ఠిస్తారు, విగ్రహాలు పెట్టారు. టీటీడీ ఆధ్వర్యంలో కూడా కొన్ని ఆలయాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ దేవుడున్నా ఆ స్వామివారిని ఎక్కడ గుడికి వెళ్ళి మొక్కుకున్నా, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామిని దర్శించుకొని తిరుమలకు రావాల్సింది. ఇక్కడ వచ్చి స్వామివారిని మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటేనే వారి కోరిక తీరుతుంది అంటారు. అంటే ఇక్కడికే ఎందుకు రావాలి? అది ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయాలు 5 రకాలు. ఒకటి స్వయం వ్యక్తం, రెండవది దైవికం, మూడవది ఆర్షం, నాలుగవది పౌరాణికం, ఐదవది మానవ నిర్మితం. స్వయం వ్యక్తం అనేది స్వామివారు స్వయంగా వచ్చి నిలబడి యుగ యుగాంతాలు ప్రపంచమంతా వ్యాపించి ఉండే ఒక శక్తితో ఉండే క్షేత్రం స్వయం వ్యక్త క్షేత్రం తిరుమల. దైవం అనేది
కొంతమంది దేవతలు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు, గురువాయూరు, రామలింగేశ్వర స్వామి, అగస్త్యేశ్వర స్వామి, ఇటువంటివి. వీటికి పరిధి తక్కువ ఉంటుంది, కాల నియమం తక్కువగా ఉంటుంది, జీవన కాలం తక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఆర్షం. ఆర్షం అంటే మహర్షులు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు. తరువాత పౌరాణికాలు అంటే రాముడు, కృష్ణుడు, పాండవులు, అటువంటి వారు, రావణాసురుడు, విభీషణుడు, వీళ్ళు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఇవి పౌరాణికము. చివరిగా మానవ నిర్మితాలు, ఇప్పుడు మనం కడుతున్న గుళ్ళు. వీటికి 2 డైమెన్షన్స్. ఒకటి వచ్చి వీటి యొక్క పవర్ యొక్క రేడియస్, రెండోది వచ్చి దీని యొక్క లైఫ్ స్పాన్, జీవనకాలం. ఇది స్వయం వ్యక్తం అనేది అన్నిటికీ అతీతమైంది, దానికి లిమిట్ లేదు. ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది దాని పవరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడూ అది ప్రభావంగానే ఉంటుంది. ఇంకా దైవికం, ఆర్షం, పౌరాణికం, మానవం అనేది ఒకటొకటిగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఆయా గుళ్ళకి ఆ ప్రభావం అనేది లిమిట్గా ఉంటుంది. దీనికి ఇక్కడ లిమిట్ లేదు. ఓకే. అందువల్ల ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా ఇక్కడికి వస్తే కానీ ఆ తృప్తి అనేది ఉండదు. ఇక్కడికి వచ్చినా ఒకసారి తృప్తి ఉండదు, ఇంకాసేపు చూడాలనే ఉంటుంది. ఖచ్చితంగా స్వామి. అంటే స్వామివారిని మనం ఎంతసేపు చూసినా కూడా స్వామి గుడి లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్తేనే ఆ రూపాన్ని అలా మర్చిపోతాము. ఎలా అది అసలు? అది చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్ అది. ఎన్నిసార్లు నేనే ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చాము, చూసాము స్వామివారిని 5-6 నిమిషాలు అలా చూసిన, అసలు తోమాల సేవలు 15 నిమిషాలు కూర్చొని చూసిన, అంతసేపు స్వామివారిని చూసినంతసేపు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందభరితంగా ఉంటుంది మనసు అంతా కూడా. అంత ఆనందంగా ఉండే మనసు బయటికి వెళ్తేనే స్వామివారి రూపం అలా 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 వెళ్ళిపోతుంది. అసలు ఏంటి ఆ మాయ ఏంటి? అది అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసిన కొన్ని అదృశ్య శక్తులు. ఇప్పుడు కొంతమంది అంటారు గుడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారి యొక్క ప్రతిమ అలాగే కళ్ళల్లో ఇంకా కదలాడుతుంది నాకు అంటుంటారు అనమాట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ఇది మాయమైపోతుంది. మళ్ళా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని ఆడ మనం మొక్కుకోవాలి. అక్కడ ఎందుకు విమాన వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మనం ఎందుకు మొక్కాలి? అక్కడ వచ్చి చాలామంది మొక్కుతుంటారు అక్కడ, ఉత్తరముఖంగా ఉంటారు కాబట్టి. ఓకే. అంటే అది మాత్రం చెప్పరు. ఎందుకు స్వామి మనం బయటకు వచ్చిన వెంటనే స్వామి రూపం మనకు మాయమైపోతుంది చెప్పరా స్వామి? అదొక బాగా హైలీ టెక్నికల్ ఇది. అది మనకి ఇప్పుడు ఆ టెక్నాలజీ లేదు. అదే స్వామి, మరి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు చూసినా స్వామివారి యొక్క ప్రతిమ అలా మాయమైపోతుంది మన కన్నుల్లో నుంచి. అలాగే స్వామివారిని చూడాలి చూడాలి చూడాలని తపనతో ఒకసారి దగ్గరగా వచ్చినప్పుడు స్వామివారిని బ్రేక్ దర్శనాల్లో, ప్రోటోకాల్ దర్శనాల్లో స్వామివారిని నిలువెత్తి విగ్రహాన్ని ఇలా చూసినప్పుడు అలా ఏం తోచదు, బ్లాంక్ అయిపోయి అసలుకి కొంతమంది ఏడ్చేస్తుంటారు అట్లే స్వామివారి చూసి. ఎందుకు అలాంటివి జరుగుతుందంటారు? అది అక్కడ ఉన్న పవర్ అలాంటి. ఓకే. కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాదు స్వామివారిని అలా చూస్తూ నిశ్చేష్టులు అయిపోయారు అంటారు చూడు. అలా అంటే అలా స్వామివారి విగ్రహం మనం కూడా విగ్రహాలు అయిపోయినట్టుగా ఉంటాం అనమాట. అంతగా ఉంటుంది ఆ పవర్. అలాంటిది అంటారా? అది మన బ్రెయిన్లో ఆల్ఫా, బీటా, గామా వేవ్స్ అని ఉంటాయి. అవును. అందులో ఆల్ఫా వేవ్స్ చాలా పవర్ఫుల్. దాన్ని బ్లాంక్ చేసేస్తుంది అక్కడ ఉన్న ఫీల్డ్. ఓకే. ఓకే. చాలా చక్కటి విషయాలు చెప్పారు స్వామి. శ్రీవారి భక్తుల కోసము, అశేషంగా వస్తున్న భక్తుల కోసము 50 సంవత్సరాల పాటు స్వామివారి సేవలో ఉన్న మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి నోటి నుంచి ఏం రాబోతుంది భక్తులకు? సనాతన ధర్మాన్ని కాపాడండి, వైదిక ధర్మాన్ని అలవర్చుకోండి, భౌతికమైన విషయాలన్నింటినీ దూరం పెట్టండి, ఒక ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోండి. మన మహర్షులు, మన ప్రాచీనులు చెప్పిన ధర్మాన్ని పాటించండి. అదే శాశ్వతం. ఈ మిగిలిన విషయాలన్నీ, భౌతికమైన విషయాలన్నీ కూడా అశాశ్వతం. ఈ పదవులు, అధికారాలు, ఆస్తులు, ద్వేషాలు, వైషమ్యాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఈరోజు ఉంటుంది, రేపు పోతాయి. మనమే ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు మనకి. ఎన్నో ఆకస్మిక మరణాలు మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొంది మనం ఒక శాశ్వతమైన పదవి పొందాలంటే ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని అలవర్చుకోవాలి, ధర్మాన్ని బోధించాలి, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. మీకు ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. 3 అర్చకత్వంలోనే ఉన్నారు. మనవాడు కూడా మనవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా మీ వంశము అంటే మీ మనవలను కూడా అర్చకత్వ వంశంలోనే. మీరు ఎన్నో తరం వారు స్వామి? 36 తరం. ఇప్పుడు మీ తరంలో ఎన్నో తరం నడుస్తుంది? 37, 38. 37, 39 తరం కూడా అది వస్తుంది. ఖచ్చితంగా స్వామి ఇంకా మీ తరాలన్నీ కూడా స్వామివారి సేవలోనే కొనసాగాలని, త్వరలోనే మీరు స్వామివారి సేవలో మాకు కనిపించాలని నేను కూడా ఆ దేవదేవుణ్ణి స్వామివారు అనుకుంటే చిటికలు అయిపోతుంది. అంతే సార్, ఖచ్చితంగా ఆ స్వామివారు ఇలా చిటికేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏదో ఆయన లెక్కలు ఆయనకుంటాయి కదా, ఆ లెక్కలన్నీ త్వరలోనే సరిపోతాయి. ఆ లెక్కలన్నీ సరే ఇలా చిటికేస్తారని నేను అనుకుంటున్నాను, వేడుకుంటున్నాను. తప్పకుండా వేస్తారు, అందుకే కాచుకొని ఉంటాము. థ్యాంక్ యూ సార్. కాచుకొని ఉంటాము. నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.